I'm going to talk about something about electromagnetic radiation. Electromagnetic radiation అంటే ఈ మనకి సెల్ ఫోన్లు వైఫైలు ఈ ఈ డివైసెస్ వలన మనకి ఏమేమి ఎట్లా జబ్బు వస్తున్నాయి. సెల్ ఫోన్ ఇట్ ఇస్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. ఇంటిగ్రల్ పార్ట్ అంటే మనము పడుకోనప్పుడు కూడా తల పిలో కింద సెల్ ఫోన్ పెట్టి పడుకుంటున్నాము. ఐ సమ్హౌ బీ వెరీ ఆనెస్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఈ ప్రాసెస్ మనకి స్లో డిజాస్టర్ వస్తుంది దీని నుంచి. పడుకున్నప్పుడు సెల్ ఫోన్ ఒక 20 feet దూరం పెట్టుకోండి. డోంట్ కీప్ సెల్ ఫోన్ నియర్ యువర్ బెడ్ సైడ్ ఎట్ ఆల్. అది స్లోగా దానిలో కొన్ని వేవ్స్ జనరేట్ అవుతాయి. దాని నుంచి మనకి స్లీప్లెస్నెస్ ఇస్ ద స్మాలెస్ట్ థింగ్ అనమాట. వీఆర్ టాకింగ్ అబౌట్ గెటింగ్ ఇన్ టు క్యాన్సర్స్ ఆల్సో విత్ దిస్ వన్ అనమాట. ఖచ్చితంగా రిజల్ట్స్ పూర్తిగా రాలేదు, బట్ స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ విచ్ మనకి ప్రికాషనరీ ప్రిన్సిపల్ ఉంటుంది. మనకి దీని నుంచి హాని కావచ్చు అని మనకి చాలా లీడ్స్ వచ్చినాయి. నేను అన్ని ప్రేక్షకులతోని అదే చెప్తా, ట్రై టు లిమిట్ యువర్ యూజ్ ఆఫ్ సెల్ ఫోన్. సెల్ ఫోన్ యూజ్ చేసినప్పుడు స్పీకర్ ఫోన్ యూజ్ చేయండి. బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మనకి రేడియేషన్ ఐస్ నుంచి కనిపించదు, ఎక్స్రే లాగా బ్లైండ్ వస్తుంది. దాని నుంచి ఆల్రెడీ దెర్ ఇస్ ఏ వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే బీస్ హనీ బీ కొలాప్స్ ఉండేది. బీస్ మనకి ఇప్పుడు కనిపించరు. స్లోలీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ సెల్ ఫోన్, ట్రై టు కీప్ ఇన్ టు ఏ దిస్ వన్ స్పీకర్ ఫోన్ ఆప్షన్ పెట్టుకోండి. దానిలో మనకి సెల్ ఫోన్లో ఒక సిగ్నల్స్ టవర్ వస్తుంది. ఆ సిగ్నల్ టవర్ ఒక్కసారి 3 towers 4 towers ఉంటాయి. తక్కువ అయినప్పుడు ప్లీజ్ డోంట్ యూజ్ యువర్ సెల్ ఫోన్. నెవర్ యూజ్ ఎ సెల్ ఫోన్ వెన్ యూ ఆర్ ఇన్ ద లిఫ్ట్ అనమాట. లిఫ్ట్లో అగైన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ వెరీ హార్డ్ అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ యూ. అండ్ చిన్న పిల్లలకి అస్సలు సెల్ ఫోన్ అవసరం లేదు. ఇట్ ఈస్ మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్, డోంట్ కిల్ ద ల్యాండ్ లైన్స్. ఐఎమ్ నాట్ బీయింగ్ దిస్ వన్ యాజ్ సచ్. ఐఎమ్ వెరీ ఆనెస్ట్. యాజ్ ఎమ్ నా ప్లేస్లో ఐ హ్యాడ్ టు రిసీవ్ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్. I pick up the phone call, I give a call back to him. So నా దగ్గర 2 landlines ఉంటాయి. ల్యాండ్లైన్స్ I use it, I call back అనమాట. నాకు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కాస్ట్లీ అనమాట. అంతసేపు టాకింగ్ టైం పెట్టుకుంటే ఇట్ ఈస్ మోర్ డేంజరస్ అనమాట. అందరూ దీని గురించి ఇప్పుడు వినాలే. ట్రై టు మినిమైజ్ యువర్ సెల్ ఫోన్ కాంటాక్ట్. పిల్లలకి నో ఫోన్స్ ఫర్ స్మాల్ చిల్డ్రన్ below 18 years. Try to minimize this anmata. One more very important thing about cell phone, while you are driving in a car, when you get a cell phone, please open the windows కొద్దిగా, అప్పుడు మాట్లాడండి. సిగ్నల్స్ మంచిగా వస్తాయి. దాని నుంచి మీకు ఎక్కువ ప్రాబ్లం రాకూడదు. ఫుల్ షీషాలు పెట్టుకొని డ్రైవ్ చేసినప్పుడు అప్పుడు సెల్ ఫోన్ యు ఆర్ పికింగ్ అప్, you are risking not only you are risking other people also. So I can always give a 1-hour lecture about cell phone disaster, but somewhere manaki it is going the way tobacco industry etla jarigindi, same way it is going on mata. There is a word of caution, jagrata cheyale manamu. There is danger ahead ani cell phone meeda already we are sure anmata. Please don't take cell phone for granted. Try to keep it away. Don't use your cell phone on the left side of your pocket. Try to keep cell phone away. And these are all few of the cell phone tips we would like to share with all of you.